మనము దేవునిని నిర్లక్ష్యపరుచుట అంటే అర్థమేంటో తెలుసా? దేవుని ఇచ్చినది కాకుండా, దేవుడు మనకి ఏర్పాటు చేసింది కాకుండా మనము లోకంలో ఉన్న దాన్ని కోరుకోవటం. ఒక మనిషి దేవుడు కోరుకున్నది అంటే కలిగిన దానితో, ఎవరైతే నాకు ఏదైతే నా దేవుడు ఇచ్చాడో ఆ ఇచ్చిన దానితో కృతజ్ఞత కలిగి, ప్రభువా నువ్వు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం, ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలు, ప్రభువా నాకు ఇది నువ్వు దయచేసావు, నీకు కృతజ్ఞతలు అని ఎవరైతే కృతజ్ఞతా భావం కలిగి ఉంటారో వారి మీద దేవుని మనసు ఉంటుందట. ఒక చిన్న మాట అడుగుతాను, చెప్పండి. దావీదుని దేవుడు పిలుచుకున్న నాటి నుంచి వృద్ధుడయ్యే వరకు ప్రభువా నాకు ఇది కావాలి అని ఏదైనా అడిగాడా? నాకు ఇది లోటుగా ఉంది, నాకు ఇది దయచేయి ప్రభువా అని ఏ రోజైనా అడిగాడా? ఏ రోజు నాకు ఇది కావాలి అని దావీదు అడగలేదు. అడగకపోయినా దేవుడు దావీదుకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? దావీదు నా హృదయాన్ని తెలుసుకున్నవాడు, దావీదు నా మనసును గ్రహించుకున్నవాడు, నా ఆలోచన ప్రకారం అడుగులు వేసేవాడు. అలాగని దావీదు అడగలేదని దావీదుకి జీవితకాలం అంతా దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడా? దావీదుని దేవుడు పిలుచుకున్న నాటి నుంచి వృద్ధుడయ్యే వరకు ఎన్నో అనుభవాలు నేర్పించాడు. అభిషేకము తలపైకి వచ్చిన నాటి నుంచి రాజు ద్వారా శోధనలు ఎదురైని, గొలియాతు ద్వారా శోధనలు ఎదురైని ఒక విజయం సాధించాడు. విజయం సాధించిన వెంటనే శోధకులు ఎక్కువైపోయారు. శోధించాడు, అరణ్యంలోనికి వెళ్ళాడు, దాక్కున్నాడు, మరలా వచ్చాడు, మరలా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కొంతకాలం పరిపాలన చేశాడు. అభిషేకించమని దేవుడు అడగలేదు, అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత విజయాన్ని ఇవ్వమని దేవుడిని అడగలేదు, విజయాన్ని దేవుడు ఇచ్చాడు. రాజును చెయ్యమని దేవుడు అడగలేదు, రాజును చేశాడు. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? దావీదు జీవితం అంతా దావీదుని గురించి ఏమన్నా, దావీదు నా హృదయానుసారుడు